హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఓల్డెస్ట్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చా. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55 లో ఉంటుంది. మెట్రో లైన్ కూడా ఉంటుంది ఇక్కడికి రీచ్ అవ్వాలంటే. అలాగే బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తున్న ఆర్చి నుండి లోపలికి వెళ్ళాలన్నమాట టెంపుల్ కి వెళ్ళాలంటే. అలా కొంచెం ఒక 100 మీటర్స్ ముందుకు వస్తూ ఉంటే రైట్ సైడ్ లో టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. బయట వెహికల్స్ ఇక్కడ వరకు అలో చేయరు. ఓన్లీ టెంపుల్ లోకి వచ్చే వెహికల్స్ మాత్రమే లోపలికి అలో ఉంటుంది. పార్కింగ్ కూడా లోపలనే ఉంటుంది. వెహికల్స్ కి ఎంట్రీ ఫీ లోపలికి వెళ్ళేటప్పుడు కాకుండా రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకుంటారు. కార్ కేమో 20 రూపీస్ అండ్ బైక్ 10 రూపీస్. పార్కింగ్ మొత్తం లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ మెయిన్ ఎంట్రీ గోపురం. ఈ టెంపుల్ 100 సంవత్సరాల క్రితం నిర్మించారంట. అంటే 1990లో. మెయిన్ ఎంట్రీ నుండి రైట్ సైడ్ వెళ్తే స్లిప్పర్స్ కౌంటర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఈచ్ పేర్ కి 5 రూపీస్ చార్జ్ చేస్తారు. మన స్లిప్పర్స్ అక్కడే పెట్టాలి, మ్యాండేటరీ అది. ఓన్లీ అక్కడే ఉంచాలి, ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టనివ్వరు టెంపుల్లో. సో ఆ పక్కనే పూజకి సంబంధించినవి షాప్స్ ఉన్నాయి. లైక్ ముడుపులు, కొబ్బరికాయలు, పువ్వుల దండలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కొత్తగా తీసుకునే వెహికల్స్ కి కూడా పూజలు చేయించుకుంటారు. వాటికి అవసరమయ్యేవి కూడా ఇక్కడే ఉంటాయి. ఒక 10 to 15 షాప్స్ ఉన్నాయి ఇక్కడ. సో అవి తీసుకొని మెయిన్ గోపురం దగ్గరే లెఫ్ట్ సైడ్ లో లెగ్స్ వాష్ చేసుకోవాలి. లెగ్స్ వాష్ చేసుకున్నాక కొబ్బరికాయలు కొట్టే దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టాలి. లోపల ఎక్కడా కూడా కొట్టకూడదు, ఇక్కడ కొట్టుకొని వెళ్ళాలన్నమాట. కొట్టిన కొబ్బరికాయలు లోపలికి తీసుకెళ్లొచ్చు. అలాగే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఇక్కడ అన్నదానం అయితే జరిపిస్తారు. ఆషాఢమి అండ్ శ్రావణ మాసంలో ఇక్కడికి బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. బోనాలు చాలా మంచిగా జరిపిస్తారు. ఆ టైంలో టెంపుల్ కి విజిట్ చేస్తే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. టెంపుల్లోకి వెళ్ళగానే వ్యూ ఇలా ఉంటుందన్నమాట. ధ్వజస్తంభం అండ్ దీపాల స్టాండ్ ఉంటాయి. ఇక్కడే కాయిన్స్ నిలబెట్టేది. ధ్వజస్తంభం వెనకాల అమ్మవారిది మెయిన్ గర్భగుడి ఉంటుంది. ప్రదక్షిణలు చేయాలంటే లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ 100+ ఇయర్స్ అవుతుంది. అలాగే ఫ్రీ దర్శనం అండ్ స్పెషల్ దర్శనం కూడా ఉంటాయి. 10 రూపీస్ చార్జ్ చేస్తారు స్పెషల్ దర్శనం కోసం. నార్మల్ డేస్ లో అయితే స్పెషల్ దర్శనం అవసరం లేదు. ఓన్లీ ఫెస్టివల్స్ టైంలోనే స్పెషల్ దర్శనానికి వెళ్తే బెటర్. నవశక్తి దేవతల మండపం కనిపిస్తుంది. అక్కడ ఏదైనా కోరిక ఉన్న వాళ్ళు ముడుపు కట్టి కోరికలు కోరుకుంటారు. బయట రెడ్ కలర్ లో క్లాత్ లో హ్యాంగ్ చేసినవన్నీ అవే కోరికలు కోరుకున్న వాళ్ళు కట్టినవి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఇక్కడే అన్నమాట అమ్మవారికి బోనాలు సమర్పించేది. దానికి ముందు ఒక కొబ్బరి చెట్టు కూడా ఉంది. పక్కన క్యూ లైన్ లో వెళ్ళి సమర్పించాలి. ఇప్పుడైతే పబ్లిక్ లేరు. అదే ఆషాఢమి అండ్ శ్రావణ మాసంలో బోనాలు చెల్లించుకోనికి చాలా మంది వస్తారు. సో ఈ టెంపుల్ ఇంకో వండర్ ఉందన్నమాట. నవదేవతల దగ్గర ముడుపు కట్టి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి పెద్దమ్మని కోరిక కోరుకొని ధ్వజస్తంభం ముందు కాయిన్ ని నిలబెట్టనీకైతే చాలా మంది ట్రై చేస్తారు. ఈ ధ్వజస్తంభం దగ్గర ఎప్పుడు కూడా చాలా మంది గుంపులుగా కనిపిస్తూనే ఉంటారు. కాయిన్ ని నిలబెట్టనీకైతే ట్రై చేస్తారు. కాయిన్ నిల్చుంటే కోరిక తీరిపోతుంది అనేసి చాలా మంది నమ్మకం. అలా తీరిన వాళ్ళు మళ్ళా వచ్చి అమ్మవారికి టెంపుల్ చుట్టూ 108 ప్రదక్షిణలు అయితే చేస్తారు. ధ్వజస్తంభం వెనకాల అమ్మవారి వాహనం సింహం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు సింహవాహనంలోనే దర్శనమిస్తారు. సో ధ్వజస్తంభం నుండి రైట్ సైడ్ దర్శనంకి వెళ్ళాలి. లోపలికి దర్శనం అయ్యాక లెఫ్ట్ సైడ్ నుండి బయటకి రావాలి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చాలా చిన్నగా ఉండే అంట. తర్వాత నెమ్మదిగా డెవలప్ చేసినారు. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే చాలా మంది టెంపుల్ కి విజిట్ చేస్తారు. సో కొంతమంది కోరిక నెరవేరాక ఇలా సారని పెడతారు. బియ్యంలో పసుపు, కుంకుమ అండ్ ఆయిల్ కలిపి అమ్మవారికి చీర, గాజులు, పువ్వులు సమర్పిస్తారు. ధ్వజస్తంభం దగ్గర ఎప్పుడు కూడా చాలా మంది ఉంటూనే ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు కాయిన్ నిలబెట్టనీకైతే నిల్చున్న కాయిన్స్ అన్ని కూడా టెంపుల్ క్లోజ్ చేశాక
టెంపుల్ కమిటీ హుండీలో వేస్తారంట. సో అమ్మవారి గర్భగుడి పక్కన బంగారు రేకుతో చేసిన అమ్మవారు ఉంటారు. ఆ పక్కన ఉన్న గేట్ నుండి వెళ్ళాలి. ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి. గణపతి, సరస్వతి, నాగదేవతలు ఉంటారు. ఈ టెంపుల్లో అమ్మవారికి సమర్పించిన చీరలు వేలం వేస్తారు. కావాలంటే తీసుకోవచ్చు ఎవరైనా. వాటిని కొనడానికి ఓన్లీ క్యాష్ అలో ఉంటుంది. ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ అయితే అస్సలు తీసుకోరు. పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు పక్కా క్యాష్ తెచ్చుకోండి. ఆ బిల్డింగ్ మీదనే శ్రీ లక్ష్మీ సరస్వతి దేవతలు ఉంటారు. పైకి రావాలంటే స్టెప్స్ నుండి రావాలి. సో లెఫ్ట్ లక్ష్మీదేవి, రైట్ సరస్వతీదేవి ఉంటారు. మిడిల్లో లార్డ్ గణేష్ ఉంటారన్నమాట. తర్వాత మళ్ళీ లెఫ్ట్ నుండి కిందకి రావాలి. మళ్ళా రైట్ సైడ్ వెళ్తే నాగదేవత టెంపుల్ ఉంటుంది. ఇదే టెంపుల్. ఇక్కడ సర్పదోషం ఉన్న వాళ్ళు పూజలు చేయించుకుంటారు. ఈ టెంపుల్ మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు ఓపెన్ ఉంటుంది. నాగదేవత టెంపుల్ ముందు మర్రి చెట్టు ఉంటుంది. చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఇదేమో శ్రీ జనశ్రీ రెడ్డి భవనం అన్నమాట. లోపల ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళి లైన్లో నిల్చొని ప్రసాదం తీసుకొని ఇక్కడ బయట కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసి అయితే చాలా మంది వెళ్తుంటారు. ఇక్కడ ప్రసాదంగా లడ్డు అండ్ పులిహోర ఉంటాయి. అలాగే వడపావు ఉంటుంది. అర్చన చేసిన లడ్డు 50 రూపీస్ తీసుకుంటారు. అలాగే చేతి దారాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ 10 రూపీస్ ఒకటి. అండ్ బిల్డింగ్ లోపల జనార్దన్ రెడ్డి గారి విగ్రహం కూడా ఉంటుంది. అతనే అన్నమాట పెద్దమ్మ తల్లి టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం చాలా సపోర్ట్ చేశారంట. తను 5 times ఖైరతాబాద్ నుండి ఎమ్మెల్యేగా విన్ అయ్యారంట. ఆ బిల్డింగ్ ముందు నుండి బయటకి ఎగ్జిట్ అనమాట. ఇలా వస్తుంటే లెఫ్ట్ సైడ్లో అమ్మవారికి చాలా మంది ఆటని కొట్టి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు. అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు. సినీ సెలబ్రిటీస్ అయితే చాలా మంది ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ అమ్మవారు త్రిశూలం పట్టుకుని ఉన్నదైతే కనిపిస్తుంది. టెంపుల్ చుట్టూ తిరిగేసి మళ్ళా టెంపుల్ ముందుకు వచ్చాం. టెంపుల్ లోపలికి రావడానికి అలాగే ఎగ్జిట్ అవ్వడానికి ఒకటే ఎంట్రీ ఉంటుందన్నమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాం. పెద్దమ్మ తల్లి బ్లెస్సింగ్స్తో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.